కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు కోట్నక్ భీమరావు గారి యొక్క 22వ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమానికి మరి వారి యొక్క తనయులు కోట్నక్ రమేష్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా గారు, జీసీసీ చైర్మన్ కోట్నక్ తిరుపతి గారు, అదేవిధంగా మహిళా సంఘం సభ్యురాలు మరి ఈశ్వరిబాయి గారు, ఎస్సీ శ్రామిక సమితి సభ్యురాలు మరి నీలాబాయి గారు, మిగతా వేదిక మీదున్న అతిరథ మహారథులు మన దుర్గు సాబ్, తిరుపతి సాబ్, అదేవిధంగా బొంతాసిరెడ్డి కావచ్చు, ఏపీఓ జనరల్ కావచ్చు, అదేవిధంగా ఏపీఓ పీటీసీ కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, మిగతా మీడియా మిత్రులకి వచ్చినటువంటి కోట్నక్ భీమరావు అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కోట్నక్ భీమరావు యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా కోట్నక్ భీమరావు గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది. మరి ఒక స్ఫూర్తిదాత, మరి ఆ రోజుల్లో విద్యా వ్యవస్థలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పోర్ట్ఫోలియో గిరిజన శాఖ మంత్రిగా, మరి కేవలం తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను చేసిన సేవల్ని మనం మరవలేము. మరి వారి హయాంలో ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కావచ్చు, ఆశ్రమ పాఠశాల బలోపేతం కావచ్చు, ఉన్నటువంటి ఐడియా కావచ్చు, అదేవిధంగా ఏవైతే ఎక్స్‌రోడ్ గిరిజనుల గిడంగులు కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా రకాలుగా వారు ఏర్పాటు చేసినవి ఉన్నాయి. మరి ఆ రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి విద్యా వ్యవస్థనే బాగుపడితే తప్పకుండా మన పిల్లల బతుకులు బాగుపడతాయి, భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో ఆ రోజు విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగానే మరి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటులో క్రియాశీలకమైన పాత్ర పోషించేసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుకు మరి ఎక్కడైతే పిప్సెట్ లేని ప్రాంతాలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐడియా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ కావచ్చు, వీటిలో ప్రత్యేకించి ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు, అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతమే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకించి హాస్టల్ ఏర్పాటు కోసం ఆ రోజులో తను కృషి చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఆ శాఖ ఉండే వ్యవస్థలో భాగంగా మరి ఏం చేయాలో ఆ రోజుల్లో భవిష్యత్ తరాలను ఉద్దేశించుకొని ఆ రోజుల్లో అతని యొక్క ఆలోచన విధానాన్ని ఆ రోజులో వాళ్ళు ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఆ రోజులు మంత్రి చేసేటప్పుడు సరే మేము పుట్టి ఉంటాం కానీ మాకు అసలు తెలియదు. మరి ఆ రోజుల్లో నేను చదువుకునేది ఆశ్రమ పాఠశాల ఇక్కడే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో. అప్పుడు కోట్నక్ భీమరావు ఇల్లు దానికి అపోజిషన్ దగ్గర ఉంటుంది. మరి చాలా మంది చెప్తున్నాయి కోట్నక్ ఇల్లు ఇక్కడనే. సరే వారి వారసులుగా మరి ఈరోజు కోట్నక్ రమేష్ గారు కావచ్చు, మరి చనిపోయాడు సుధాకర్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు కావచ్చు, సరస్వతి కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వారసులుగా ఉన్నారు. మరి వారి వారసత్వంలో భాగంగానే ఈరోజు కోవలక్ష్మి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆ రోజులో ప్రస్తుత ఎమ్మెల్యే మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారు అడుగుజాడలు మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కూడా రాజకీయ వారసులకు బయటికి రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం కోట్నక్ భీమరావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డకి నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పించడం అనేది జరిగింది. నేను కూడా ఎలక్షన్ ప్రచారంలో కోట్నక్ భీమరావును స్ఫూర్తిగా తీసుకొని వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ నాకు ఒకసారి ఆదివాసీ బిడ్డకి ఆ రోజుల్లో కోట్నక్ భీమ్ ఏమీ లేని రోజుల్లో ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజులు చేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజుల్లో నాడాలు కూడా ఏమి లేవు. మరి వాళ్ళ స్ఫూర్తితోటి తప్పకుండా ఒకసారి అవకాశం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకోవడం అనేది జరిగింది. నేను కూడా వేడుకుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను చట్టసభలో పంపించారు. మరి ఆ రోజుల్లో కోట్నక్ భీమరావుని గుర్తు చేసి తర్వాత కోట్నక్ భీమరావు తర్వాత మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా పార్టీ పరంగా చూసుకున్నా మొట్టమొదటి సెకండ్ వ్యక్తిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కోట్నక్ భీమరావు తర్వాత మరి నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం నిజంగా సంతోషకరం. మరి నాకు అనుభవం వచ్చినప్పటి నుంచి
ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఉట్నూరు మండల కేంద్రంలో అయితే ఒక వర్ధాంతి కార్యక్రమం ఈ రకంగా ఏ రోజు కూడా నిర్వహించలేదు. దానికంటే ముందు నిర్వహించారు లేదా నాకు తెలియదు. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి నుంచి ఫోటోగ్రఫీస్ నుంచి అక్కడి నుంచి కొంతమంది డోలు వాయిద్యాలతో పాటు వచ్చి కేవలం టెంకాయ కొట్టి డిస్పై చేయవాళ్ళు. కానీ ఈసారి కొంత ఇనిషియేటివ్ తీసుకొని రాజగోడ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి వాళ్ళు నా దగ్గర రావడం అనేది జరిగింది. సార్ ఈసారి ఆ రోజు కోట్ల భీమరావుని మరి ఉన్నారు మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆ రోజుల్లో ఉన్నారు. మరి ప్రస్తుతం మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అతను చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి తప్పకుండా ఈసారి అతని యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలని వాళ్ళు నాకు వేడుకోవడం అనేది జరిగింది. సరే తప్పకుండా మీరు మాట్లాడండి అని నేను వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా పిఓ మేడం గారు కూడా మరి మాట్లాడి సరే వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామంటే పిఓ గారు కూడా వాళ్ళని స్పందించి వాళ్ళు కూడా పిఓ మేడం కూడా పూర్తి సహకారం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడం మన బాధ్యత. చాలా మంది బతుకున్నాగా అనేక రకాలుగా మాట్లాడతారు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ మరి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో మనం అందరం కూడా చేయాలి. మరి ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో కాశీరాం గారు కావచ్చు, అదేవిధంగా దేవసారావు కావచ్చు, అదేవిధంగా అంబాజీ గారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు చేశారో ఎవరెవరైతే ఏమేమి చేశారో మరి కీర్తి చేసినటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చాలా మంది ఇంతకుముందు మాట్లాడడం అనేది జరిగింది. సరే ఏదేమైనా సరే మరి అందరి నిర్ణయమే నా నిర్ణయంగా మీరందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా ఏదైతే చేద్దామని మీరు అనుకుంటారో తప్పకుండా వాళ్ళకి విగ్రహాల ఏర్పాటు కోసం నా వంతుకు నేను ప్రయత్నం చేస్తానని చేయలేదు. తప్పకుండా కోట భీమరావు గారు వాళ్ళు ఆ రోజులు ఏ స్ఫూర్తితో అయితే ఆ రోజు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళ యొక్క అడుగుజాడలు వాళ్ళు ఏదైతే మంచి చేశారో దాన్ని స్వీకరించి భవిష్యత్ తరాలు కూడా తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పిఓ గారు కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలను తెలుసుకుంటూ మరి పిఓ గారు కూడా చాలా గ్రౌండ్ లెవెల్ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. తప్పకుండా ఐఏఎస్ అధికారుల సపోర్ట్ కావచ్చు, అధికారుల సపోర్ట్ కావచ్చు, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుపడతాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా మనమందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ రోజుల్లో రోడ్లు వేయడం కోట బ్యూరో గారిని మరి ఫోటోగ్రఫీస్ గారు చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా ఆ రోజుల్లో రోడ్లు ఏవైతే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చాలా గ్రామాలకు రోడ్లు లేవు. మరి ఇప్పటికే తెలుసు. మరి మొన్న నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతం సమస్యల మీద అధికారులతో రివ్యూ మీటింగ్ తీసుకొని ముఖ్యంగా పిఓ గారు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఆమె ప్రత్యేకమైన చొరవ తీసుకొని అన్ని రిపోర్ట్స్ కూడా పంపిస్తూ ఉన్నది. తప్పకుండా ఆమె కూడా మరి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం మరి వాళ్ళు కృషి చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకు అన్ని రకాలుగా నా సహకారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉట్నూరు కేంద్రంగా ఎన్నైతే ఆ రోజులు ఏర్పాటు చేసిన ఐటీ వ్యవస్థ కావచ్చు, గిరిజన సహకారం సంబంధించి ఏవైతే గిడ్డంగులు కావచ్చు, వాటన్నిటి కూడా బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఐడియాల కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి మరి వాటిని స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సరే ఈ ప్రాంత ప్రజల కోసం, గిరిజనుల కోసం ఏర్పడే ఐడియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఆ రోజుల్లో కోట భీమరావు యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా వాటిని కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కోట భీమరావు గారు మన మధ్య లేకపోవడం మరి చాలా బాధాకరం. తప్పకుండా కానీ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్య కాలంలో ఎవరిని గుర్తు చేస్తారంటే వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేస్తారు. ఈ రోజు మనం ఈ రోజు వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, ఆ యొక్క మంచి పనుల్ని అందరికీ తెలిసేటట్టు మనం చేయడం మనందరి బాధ్యత. తప్పకుండా ఆ రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరి ఈ రోజు నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మరి నిర్వహణ కమిటీకి మిగతా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.